హరే కృష్ణ ఆత్మబంధువులకు మనం ఈరోజు ఐస్ క్రీమ్ గురించి మాట్లాడదాం. మీకు తెలుసు కదా, ఐస్ క్రీమ్లో 100% నీళ్ళు ఉంటాయండి. బాగా వినండి, 100% నీళ్ళు ఉంటాయి. మిగతా 20% పామోలిన్ ఉంటుంది. పామోలిన్ ఆయిల్ మీకు తెలుసు కదా, పామోలిన్ అనేది చాలా అత్యంత భయానకమైన ఆయిల్. అది గుండె లోపల ఉన్నటువంటి పైప్ లైన్స్ను మూసేస్తుంది. సో మనకు హార్ట్ బ్లాకేజెస్ కానీ, ఇంకా చెప్పాలంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్ పెంచడం కానీ, అందులో ఉండే పామిటిక్ యాసిడ్ అంటారు, అది చాలా అత్యంత ప్రమాదకరమైనటువంటిది. పామోలిన్ అసలు ఎవరు మనుషులు వాడకూడదు. సరే, అది వేరే విషయం. కానీ ఇక్కడ మనకు ఐస్ క్రీమ్లో 20%, మిగతా 70% ఏంటి నీళ్ళు, 20% ఏంటి పామోలిన్. ఇంకా 10%లో ఈ 10%లో మిల్క్ పౌడర్ ఉంటుందండి. మిల్క్ కాదు, మిల్క్ పౌడర్, మిల్క్ సాలిడ్స్ అంటారు దాన్ని. సో దాన్ని ఇంకా గడ్డ కట్టించడానికి వాళ్ళు ఏం చేస్తారంటే కొంత రకాల స్టార్చ్ వేసి బాగా గ్రైండ్ చేస్తారు. బాగా అంటే గిలా కొడతారు అనమాట, చిలుకుతారు. బాగా చిలికినప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క ఆయిల్ ఏదైతుందో ఆయిల్ సఫోనిఫికేషన్ అంటే ఒక గడ్డలాగా మారుతుంది. దీంట్లో కొన్ని కెమికల్స్ వేస్తారు, కలర్స్ వేస్తారు, అడిటివ్స్ వేస్తారు, ఎమల్సిఫైర్స్ వేస్తారు. ఇది ఐస్ క్రీమ్. దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల దాని మీద టాపింగ్ మీకు తెలుసు కదా, టాపింగ్లో రకరకాల ఫ్రూట్స్ కానీ లేకుంటే అవి క్రీమ్కి సంబంధించిన విషయాలు వేస్తే మనం అక్కడ బాగా తింటాం. సో ఇక్కడ పిల్లలలో ఒబేసిటీ రావడానికి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కావడానికి ప్రధానమైనటువంటి కారణం ఈ యొక్క ఐస్ క్రీమ్. ఈ ఐస్ క్రీమ్ తీసుకోవడం వల్ల మనకు నష్టం జరుగుతుంది. 99% ఐస్ క్రీమ్స్ అని ఇలాగే తయారవుతాయి. దయచేసి తల్లులందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఐస్ క్రీమ్ ఎట్లాగో మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. అంటే ఐస్ క్రీమ్ లేకుండా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఉండలేని పరిస్థితికి వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో ఆ ఐస్ క్రీమ్ తినకుండా మనమే ఒక న్యాచురల్ ప్రాసెస్ తోటి పిల్లల యొక్క తల్లిదండ్రులందరికీ ఆ విజ్ఞప్తి ఏంటంటే, మనమే ఇంట్లో ఐస్ క్రీమ్ కనుక తయారు చేసి పెడితే వాళ్ళు ఖచ్చితంగా పిల్లలు ఆరగిస్తారు. సో మనము తయారు చేసేటువంటి పద్ధతి, ఇందులో మిల్క్ సాలిడ్ లేకుండా మరియు పామోలిన్ లేకుండా మనం తయారు చేయొచ్చు. అట్లా ఎన్నో రకాల వీడియోస్ మనకు అందుబాటులో ఉన్నాయి. వాటన్నిటిని మీరు చూసి దయచేసి సెలెక్ట్ చేసుకొని నేర్చుకొని మీరు తయారు చేసి మీరు పిల్లలకు పెట్టడం చాలా ఉత్తమం. సో ఐస్ క్రీమ్స్ వాడొద్దని నేను చెప్పట్లే, కానీ ఐస్ క్రీమ్లో మనం చాలా రకాల న్యాచురల్ ఫ్రూట్స్ మనం సొంతంగా దగ్గరుండి తయారు చేసుకునేటువంటి సమయం లేదంటారా. ఒకసారి బయట తీసుకునే ఐస్ క్రీమ్లో చాక్లెట్ పౌడర్ అంటారు కదా, ఆ చాక్లెట్ పౌడర్ అత్యంత నాసిరకమైన, మీకు తెలుసు కదా, అసలు 1% కూడా చాక్లెట్ పౌడర్ ఉండదు అందులో. అంత ఆర్టిఫిషియల్ కెమికల్స్తో కూడినటువంటి చాక్లెట్ పౌడర్. సో ఎట్టి పరిస్థితిలో మనము ఈ యొక్క ఐస్ క్రీమ్ను వాడకుండా మనం సొంతంగా తయారు చేసుకుందాం, మన యొక్క ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. హరే కృష్ణ.